సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. Please subscribe our channel. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. నేను మీ ఆకుల తిరుమలరావు. ప్రస్తుతం జర్నలిజానికి సంబంధించి లేకపోతే సామాజికంగా సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి కొన్ని టీవీ ఛానల్స్ ఏ రకంగా తమ అతిని ప్రదర్శిస్తున్నాయి, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి తమకు కావలసిన రీతిలో తమను వెనక నుండి నడిపించే వారికి ఇష్టమైన రీతిలో మాట్లాడటం, ఎన్నో సందర్భాల్లో అనవసర వ్యాఖ్యలు, ఇలా ప్రతి ఛానల్ ఆల్మోస్ట్ అంటే ఇక రాజకీయ పరిభాషలో చెప్పాలంటే పచ్చ ఛానల్స్, ప్రత్యేకించి కొంతమంది ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కళ్ళు వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. జర్నలిజంలో పూర్వం ఉన్న విలేకరులకు కానీ ప్రస్తుతం ఉన్న విలేకరులు కావచ్చు, ప్రస్తుతము టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత యాంకర్లు, సరే యాంకర్లు అంటే కొంతమంది ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడతారు కాబట్టి దాని పెద్ద ఇష్యూ ఉండదు. న్యూస్ ప్రజెంటేటర్స్ వీళ్ళు పొలిటికల్ ఇష్యూస్ ఏమన్నా వచ్చేవారికి తమ సొంతానికి ఏదో జరిగిపోయింది, తమ సొంత దాన్ని ఏమంటాము వాళ్ళ ఆలోచనలు, ఫ్రస్ట్రేషను, ఇది నాదే, ఈ పార్టీ నాదే అన్న రీతిలో కొన్ని ఛానల్స్ న్యూస్ ప్రజెంటేటర్స్ చాలా అతిగా బిహేవ్ చేస్తున్నారు. ఈ రాజకీయ పరిస్థితుల్లో వీరి పాత్ర ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇట్లాంటి తప్పుడు డిబేట్లు కండక్ట్ చేస్తున్నారు అనే విషయాలపై మనతో చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు స్టూడియోకి వచ్చినారు. నమస్తే సుబ్రహ్మణ్యం గారు, స్వాగతం మీకు ఈ చర్చా వేదికకి. చెప్పండి సార్, ఇటీవల అసెంబ్లీలో ఏదో జరిగిందో జరగలేదో ఎవరికైనా డౌటే, అది ఇప్పటికీ డౌటే, ఎవరు చెప్పలే. అటు జగన్ ప్రభుత్వం చెప్పలేకపోతుంది, ఇటు చంద్రబాబు గారు చెప్పలేకపోతున్నారు. బట్ అదొక సీరియస్ ఇష్యూగా మాత్రం మారిపోయింది, ప్రతి ఒక్కళ్ళు చర్చించుకుంటున్నారు. అదేమంటే నేను మా పలానా నాయకుడు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచారు అని ఒకళ్ళు, అయ్యో ఇలా జరగకూడదని ఒకళ్ళు, ఇట్లా డిబేట్లు జరుగుతున్నాయి. అసలు ఎందుకని ఈ పరిస్థితికి కారణం చెప్తారా? ముందుగా టీవీ ఛానల్స్ వారికి నా విన్నపం ఏంటంటే, మొన్న అసెంబ్లీలో జరిగిందని కొందరు, జరగలేదని కొందరు చెప్పుకున్న ఈ భాషని డిబేట్ పెట్టే అంత స్థాయి ఉందా ఆ సబ్జెక్ట్కి? అంటే లేనిపోయిన కాంట్రవర్సీ క్రియేట్ చేసేసి ఎదుటి వారిని దొంగలుగా చేయాలని చూస్తున్నారా మీరు? అంటే ఇలా 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 చెప్పేది ఏంటంటే, ఈ భాషని డిబేట్గా పెడితే ఏమవుతుందంటే రాను రాను ఇది వల్గర్ లాంగ్వేజ్ కింద తయారవుతుంటుంది. ఇవాళ దేశంలో ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, భార్యాభర్తలు ఉన్నారు, చాలా కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరిలో కంటే కేవలం ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ ప్రతివర్తలు, మిగతా వాళ్ళంతా సంగతి మాకు తెలియదు అన్నట్టు మాట్లాడటం అంటే ఇది చాలా హాస్యాస్పదము. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎవడి పెళ్ళం వాడి గొప్ప, ఎవడి పిల్లలు వాడి గొప్ప. అంతేగాని ఎవడో పెళ్ళాన్ని ఎవడో పిల్లల్ని తీసుకొచ్చి మా మీద ఎత్తివే దూకి వీళ్ళు మహాప్రతివతలు అంటే మిగతా వాళ్ళంతా డాష్ డాషా. కాబట్టి ఈ డిస్కషన్కి తాగులేని డిస్కషన్ పెట్టి ఛానల్స్, అసలు మీరు ఛానల్స్లో పనిచేసేది యాంకరింగా లేకపోతే ఒక పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తారా? ఇది ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఇంకా విషయం తెలుసో తెలీదో, ఇవాళ సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. సోషల్ మీడియా బలంగా ఉండటం అంటే కారణం ఏంటంటే
అవసరమైతే కడుపుల్లో పేగులు తీసుకోవడం లెక్క పట్టగల స్టేజ్లో సోషల్ మీడియా ఉంది. దాన్ని మర్చిపోయి మీరు అనవసరంగా సోషల్ మీడియా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మీరు యాంకరింగ్ చేస్తే రేపు ఏం జరిగిద్దో ఒక్కసారి ఆలోచించుకోవాల్సి వస్తుందని చెప్పి మీకు మనస్ఫూర్తిగా హెచ్చరిస్తున్నాను. రైట్. ఇప్పుడు ఒక వ్యాఖ్య వచ్చిందండి. అదేంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రస్తావించారు ఆయన తన పెంపకాల గురించి. ఇదే అండి, ఈ భూప్రపంచం మీద కానీ భూప్రపంచం వదిలేయండి సార్, కనీసం మనకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రాల్లో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక నందమూరి తారక రామారావు గారు ఆయన చాలా ఓకే ఆయన మనం కామెంట్ చేయడం ఆయన ఒక్కడే క్రమశిక్షణతో పిల్లల్ని పెంచారా అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తల్లిదండ్రులందరూ విషయం ఏంటండి? మరి అదే మాట వస్తే క్రమశిక్షణతో పెంచారు అంటే పిల్లల్ని ఎప్పుడు క్రమశిక్షణలో పెంచేది తల్లి. తండ్రి ఎప్పుడు రోడ్డు మీద సంపాదన కోసమో ఇంకో రకమైన దీంట్లో. కాబట్టి దీంట్లో పెంపకం అనే విషయంలో ఎన్టీ రామారావు అనే పేరుకి సంబంధమే లేదు. ఒకవేళ పెంచుంటే బసవతారకం గారు ఏమైనా పెంచుంటారు క్రమశిక్షణతో. కాకపోతే ఆవిడ పరిధి ఎంత మటుకంటే ఇంటి మటుకే. బయట ప్రాంతాల్లో ఏం జరుగుతుందని అంటే ఇప్పుడు గతంలో చూస్తే రకరకాల కథనాలు ఉన్నాయి. అలాగే ఎందుకంటే అవన్నీ ఆడవారి గురించి మనం కించపరిచేటట్టు మాట్లాడకూడదు. కాబట్టి ఆ కథనాలన్నీ బయటికి తీస్తే ఇవాళ ఏమవుతుంది అంటే ముందు నేను అనేది అదే. ఎందుకంటే ఆడవాళ్ళని టీవీలకు ఎక్కించి డిబేట్లు పెట్టి వాళ్ళని మరీ తిట్టమని మీరు డిబేట్ పెడుతున్నారా? ఎందుకంటే ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, ఎవరి వ్యవహారాల శైలి వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ సమాజం చాలా ఫాస్ట్గా ఉంది. ఈ ఫాస్ట్ కల్చర్లో ఎవరు ఏంటి అనేది విడమర్చి చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. దానికి అది ఆలోచించుకోండి. అంతేగాని ఊరికి రామారావు గారి క్రమశిక్షణ ఏంటో అనేది సినిమా ఫీల్డ్ మొత్తానికి తెలుసు. ఆయన ఎలాంటి మంచి కార్యక్రమాలు చేశారో, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయో ఇవన్నీ చాలా ఉన్నాయి. రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే రామారావు గారు ఒక రాముడు మంచి బాలుడేం కాదు, ఆయన కృష్ణుడు లాంటివాడే. అందుకని అది అర్థం చేసుకోండి. ఎందుకంటే మా నోటితో మమ్మల్ని దానికి కాంట్రవర్సీ చేయించద్దు మీరు దయచేసి. ఎందుకంటే ఇవాళ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు ముద్రగడ్డ గారి ఫ్యామిలీ విషయంలో కానీ అక్కడ జరిగిన అవమానాలు కానీ అక్కడికే వస్తున్నానండి. ఇలా భువనేశ్వర్ గారి విషయం జరిగిందని చెప్పి డిబేట్లు పెట్టి ఒక కొంతమంది చిన్న చితక సినీ హీరోలతో డిబేట్లు పెట్టిన వీళ్ళు ఈ ఛానల్స్ ఎందుకు ముద్రగడ్డ గారి భార్య విషయంలో కానీ ఆ సంఘటన విషయంలో ఎందుకు డిబేట్లు పెట్టలేదండి? మీరు ఏం చెప్తారు దీని గురించి? అంటే ఇక్కడ ఒకటేంటంటే ఈ డిబేట్ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న డిస్కషనే తప్ప అది నిజంగా వాస్తవం కాదని చెప్పి నా అభిప్రాయం. అలాగే ముద్రగడ్డ గారి పద్మనాభ గారి విషయంలో ఆ రోజు నిజంగా ఆవిడ విషయాన్ని కానీ రాజకీయ లబ్ధి పొందవచ్చు ఈ విషయంలో కూడా. అంటే చంద్రబాబు నాయుడు డెఫినెట్గా అప్పుడే ఒక ఏడిపేచో లేకపోతే ఒక డిబేట్ పెట్టేసి లబ్ధి పొందడానికి ట్రై చేసేవాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఇవాళ ఈ ఛానల్స్ వారికి ఒక్కసారి విజ్ఞప్తి మనవి చేస్తున్నా. ఆ రోజు ముద్రగడ్డ గారి కోడల విషయంలో కానీ భార్య విషయంలో కానీ డిబేట్ ఎందుకు పెట్టలేదు అంటే మీకు పచ్చ చొక్కాకి అనుకూలంగా ఉంటేనే డిబేట్లు వస్తాయా? అలాగే పిల్ల హీరో శివాజీ, నేను వాడు వీడని మాట్లాడిన కానీ అతను మాట్లాడే ధోరణి, మాట్లాడే వ్యవహార శైలి చూస్తే మళ్ళీ ఒకసారి టీవీ9 రవిప్రకాష్ గారు మర్చిపోయిన సంఘటనలన్నింటినీ శివాజీ మళ్ళీ రవిప్రకాష్ విషయంలో గుర్తు చేస్తాడు. రవిప్రకాష్ ఉద్యోగస్తుడిగా చేరి ఆ ఛానల్ ఎలా స్వాధీనం చేసుకోవాలని కుట్రలు పడి ఆ కుట్రలో శివాజీ కూడా పాలు పంచుకొని ఇవాళ పెద్ద బుద్ధిమంతుడిలాగా ఎవరి గురించి మాట్లాడతావు శివాజీ? నీ పరిస్థితి ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ వయసు ఏంటి, నువ్వెంత అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఏకవచనంతో మాట్లాడతావు మనుషుల్ని.
నీ కరెక్ట్గా సినిమాలు ఉన్నాయా? ఏదో పొరపాటున ఎవడో కాళ్ళు పట్టుకుని 4 సినిమాలు యాక్ట్ చేసి ఇవాళ పెద్ద హీరోలకు పోజు కొడుతున్నావు నువ్వు. ఒకటి గుర్తుపెట్టుకో శివాజీ, ఎవరితో అయిందో పెట్టుకో, కానీ సామాజికంగా బలంగా ఉన్న కులాలతో పెట్టుకోమాక. మీది సామాజికంగా చాలా చిన్న కులం కాబట్టి మీరు అందరితో సఖ్యతగా ఉండి తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలని ఆలోచించాలి తప్ప ఈ పిచ్చి డిస్కషన్స్ పెట్టి పిచ్చి మాటలు చెప్పి మా సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టద్దు దయచేసి. మా ముద్రగడ్డ గారి విషయంలో మేమందరం ఏక అభిప్రాయంతో ఉన్నాం. ఓకే, అలాగే అండి. ఇప్పుడు వాళ్ళ ఒక చిన్న విషయం ఇక్కడే నేను మర్చిపోతాను రాసుకున్నాను నేను. ముద్రగడ వారి విషయంలో ఇదే శివాజీ ఏ డిబేట్లోనూ పాల్గొలేదు. అంటే ఆయనకి ఆవిడ అంటే వాళ్ళు మహిళలుగా కనిపించలేదా? అంటే అది శివాజీ డిబేట్గా పాల్గొనే అంత స్థాయి లేదు మామూలుగా అయితే. మరి వీళ్ళని ఇవి ఛానల్స్ వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారండి ప్రతిసారి? ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే పని పాట లేని వాళ్ళు ఎవరు కావాలి? పని పాట లేని వాళ్ళు తిక్కగా మాట్లాడేవాళ్ళు ఎవరున్నారని ఎదురు చూసి, అంటే నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళకి ఛానల్స్ అవసరంలా. ఏ ఛానల్ అయినా సరే ఇవాళ తిక్కగా మాట్లాడేవాళ్ళు పని పాట లేని వాళ్ళు ఛానల్ బయట కూర్చొని ఒక టైం ఉంటే ఒకసారి వచ్చి వెళ్ళటం ఇంతే తప్ప. శివాజీ పరిధి చాలా చిన్నది. ఆ చిన్నవాటి గురించి ఇంత మనం మాట్లాడడం కూడా అనవసరమేమో. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఛానల్స్ వాళ్ళు చేస్తారు, మీకు తెలిసి ఏ ఛానల్స్ అని మీరు కొంతమంది పేర్లు ఏమన్నా చెప్పగలరా? ఛానల్స్ పేర్లు అవసరం లేదు, కానీ మూర్తి కానీ ఇలా సాంబశివరావు కానీ ఓకే వెంకటకృష్ణ కానీ ఓకే ఓకే వీళ్ళందరూ ఇంచుమించు ఏంటంటే వాళ్ళ మాట్లాడేది భాష ఎలా ఉందంటే తేల్చుకుందామా లేదా నాశనం అయిపోతారు, అది ఇంకో రకమైన మాటలు ఇలాంటి. అంటే ఒక యాంకర్ మాట్లాడిన మాటలు కాకుండా, అంటే ఇప్పుడు మన ఆడవాళ్ళు కొంతమంది ఎదుటి మనిషిని కొట్టలేక శాపనార్థాలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు మగవాడిని టచ్ చేయకూడదను లేకపోతే ఇంకేదో మంచి ఉద్దేశంతోనే వాళ్ళు శాపనాలు పెడతారు నాశనం అయిపోవాలని. ఏంటండి యాంకరింగా లేకపోతే ఏంటిది? నాశనం అయిపోవడం ఏంటండి? ఎవరు నాశనం అయిపోవాలి? మీ టీవీలు నాశనం అయిపోవాలా? ఏంటిది ఆ మాటలు ఏంటి అసలు? అందుకని దయచేసి యాంకరింగ్గా చేయండి, అంతేకాని ఒక పచ్చ చొక్కా కార్యకర్తలాగా మాట్లాడమాకండి. దానికి ఏంటి విలువ పోతుంది. రాను ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఉన్న ఛానల్స్కి యూట్యూబ్ ఛానల్స్కి ఉన్న విలువ ఛానల్స్కి లేకుండా పోతుంది. దాన్ని దిగజారడానికి మీలాంటి వాళ్ళే కారణం అని చెప్పి నా అభిప్రాయం. అందుకని దయచేసి హుందాతనాన్ని మెయింటైన్ చేయండి. జర్నలిజం అంటే ఏంటి? ఒక మహత్తరమైన ఇండియన్ 4th ఎస్టేట్లో ఒకటిది. దాన్ని మీరు ఎంత చీప్గా తయారు చేస్తున్నారు. ఆ 4th ఎస్టేట్ గౌరవాన్ని నిలపండి. ఒక ఛానల్ నుంచి ఒక మాట వస్తే అది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి ఒక డైరెక్షన్ కావాలి, దిశ అని అన్నట్టు ఉండాలి. కానీ ఇలా పిచ్చి మాటలు మాట్లాడి ఛానల్ పరువులు తీయద్దు. ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఏమైనా అలాంటివి ఉంటే డైరెక్ట్గా పార్టీ పేరుతో ఛానల్ స్టార్ట్ చేసుకోండి, మాట్లాడుతుంటే చేస్తుంటారు. అంతేగాని దయచేసి ఛానల్ గౌరవ మర్యాదలు తగ్గించమాకండి యాంకరింగ్ చేసేవాళ్ళు అని నా విన్నపం. సరే మీరు ఇందాకన్నారు నిజాలు తెలియని వాళ్ళతో కూడా మాట్లాడిస్తున్నారని. ఇటీవల కాలంలో మనం ఇక్కడ ఛానల్స్ విషయంలో చూసుకుంటే ఎన్నో ఛానల్స్ చాలామందిని టేబుల్ మీద ఇట్లా ఈ చర్చా వేదికల్లో కూర్చోబెట్టి రంగా గారుని చంపిన టైంలో నేను చూశానని చాలామంది వస్తున్నారు. ఇవే కొన్ని ఛానల్స్ చర్చలు పెడుతున్నాయి. ఎవరికి వాళ్ళే చాలామంది చూస్తున్నారు. ఏంటండి అసలు అక్కడ ఐ విట్నెస్లు ఎంతమంది ఉన్నారండి? అంటే కనీసం రంగా గారి ముఖం చూడని వాళ్ళు కూడా ఈ మధ్యన ఐ విట్నెస్గా పబ్లిసిటీలోకి వస్తున్నారు. ఇది ఎంతవరకు సహజం? మీరు రంగా గారి ఆత్మీయ సహచరుడిగా మీరు కొన్ని ఆయన చనిపోయే వరకు మీరున్నారు. అలాగే సిబిఐ కేసులను కూడా ఎదుర్కొన్నారు. ఏంటండి అసలు ఇది? ఈ ఛానల్స్ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అది ఏంటి నిజం? ఎవరైనా ఉన్నారండి ఐ విట్నెస్లు? అంటే రంగా గారి కేసులో యాక్చువల్గా ఐ విట్నెస్లు అనే వాళ్ళు ఉన్నారు.
ఓకే. అందులో మొదటగా రంగా గారిని ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ రిపోర్ట్ అనేది ఇస్తారు, ఎఫ్ఐఆర్ అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది ఇచ్చినవాడు మన రాజనాల శివాజీ. ఓకే. అతని తర్వాత దానికి సపోర్ట్గా విట్నెస్ నెంబర్ 1 నేను గాల సుబ్రహ్మణ్యం. ఓకే. అలాగే రెండో విట్నెస్ హరి అని ఒక, అంటే ఈ విట్నెస్లు ఎక్కడ వంగవీటి అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరు విట్నెస్లో లేరు. వాళ్ళు అప్పుడు అసలు ఈ పరిసర ప్రాంతంలో లేరు. ఏంటంటే ఇదేంటంటే ఎప్పుడు అయినా సరే రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ఇవన్నీ కొన్ని జిమ్మిక్స్లు, అంటే రంగా గారి పేరుని డిమోరల్ చేయడానికి కానీ, లేకపోతే రంగా గారి సబ్జెక్ట్ని ఒక నవ్వుకునేటట్టు మాట్లాడటం కానీ. ఎవరు రంగా గారి గురించి ఎవరికి తెలుసు? వాళ్ళ వంశ వారసులకు ఎవరైనా తెలుసా అసలు? వాళ్ళకి తెలియని విషయాలు మాట్లాడటం. ఇవాళ 30 ఏళ్ళ కుర్రాడు నేను రంగా అంటాడు. అలాగా ఒక్కొక్కడు ఏంటంటే ఇలాగా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్ ఎక్కువైపోయింది. దీని ఏంటంటే వీళ్ళు కొన్ని చేసే అసాంఘిక చర్యలుకి అడ్డం కోసం ఈ రంగా గారి పేరు అడ్డం పెట్టుకోవటం. ప్రతి ఇది రంగా గారు ఏమి రంగా గారు మీకేం తెలుసు రంగా గారి గురించి? అంటే రిపోర్ట్లో కూడా తెలియదండి. చాలా డిబేట్లో చూశాను నేను. రంగా గారి గురించి తెలియకుండా లేదేదో మాట్లాడుతుంటారు. ఎందుకంటే నేను ఒక సంఘటన చెప్తాను మీకు. ఎవరైతే నేను రంగా గారికి వారసుడు, నేను లేటెస్ట్గా నేను వారసుని బయలుదేరాడు ఒక వ్యక్తి, వాళ్ళ నాన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చాడు, ఒక రిపోర్ట్ లాగా ఇచ్చాడు. రంగా గారికి మాకు విభేదాలు ఉన్నాయి, ఆ విభేదాలను బట్టి మీరు రంగా గారి విషయంలో మమ్మల్ని దయచేసి మమ్మల్ని కానీ మా ఫ్యామిలీని కానీ ఎప్పుడూ ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి, అంటే స్టేషన్కి పిలవటాలు క్వశ్చన్ చేయటాలు రంగా గారి విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు ఇదేంట్లో, ఆయనకి మాకు సంబంధం లేదని క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కాపీ ఇచ్చారు. అలాంటి ఫ్యామిలీ వాళ్ళు వచ్చి రంగాకి నేను వారసుడిని, ఎక్కడ వారసులు చెప్పండి? దేంట్లో వారసులు మీరు? ఆ ఇంటి పేరు మీద పుట్టితే వారసులు అవుతారా? ఆయన సాక్రిఫైస్ ఏంటి, ఆయన ఇదేంటి, చేసిన పోరాటాలు ఏంటి? అంటే ఇది కరెక్ట్ అయినా కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కూడా కొద్దిగా పేరు పొందిన వాళ్ళు కూడా 5,000కి 10,000కి వాళ్ళని పిలిచి, వాళ్ళు ఎదురు డబ్బులు ఇస్తాయి పిలిచి ఇలా మాట్లాడేయడం. ఎందుకంటే ఒక సామాజిక న్యాయం కోసం తన ప్రాణాలను బలిపెట్టిన వంగవీటి మొర్రంగా గారిని దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆయన పర్సనాలిటీని, ఆయన పేరుని నాశనం చేయమాకండి. అలాగే ఛానల్స్ వారికి ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నా, ఎవరిని పడితే ఆయన పిలిచి రంగా గారి విషయాలు మాట్లాడించమాకండి. వాస్తవాలకు వెళ్ళండి. మీరు జర్నలిస్టులు, మీరు యాంకర్లు, మీరు కలుసుకుంటే బోల్డ్ కింద విషయాలని, పాతపడిన విషయాలని బయటికి తెప్పించుకోగలుగుతారు. అలాంటి ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోండి తప్ప ఉప్పు కోసం పప్పు కోసం రంగా గారిని బలి చేయమాకండి. సరే సార్, ఫైనల్ ఇప్పుడు ఇటువంటి యాక్టివిటీలన్నీ జరుగుతూనే ఉన్నాయండి మన ఛానల్స్లో. పచ్చపార్టీ ఛానల్స్ అని ఇందాక మీరు నోట్ చేసినట్టుగా వీళ్ళందరూ కూడా అంటే ఒక పర్టికులర్గా ఒక కులం నుంచి ఆ కులం మద్దతుగా ఇంకొక కులాన్ని అణగదొక్కటానికే ఈ ఛానల్స్ కూడా ప్రవర్తిస్తున్నాయి అంటారా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. అంటే ఇప్పుడు ప్రజెంటు ఈ ఛానల్స్, మీరు కొన్ని ఛానల్స్ కావచ్చు, ఇంకా అదర్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపుతూ పర్టికులర్గా అంటే ప్రత్యేకించి ఒక కులాన్ని అణగదొక్కటానికే ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాయంటారా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రథమ శత్రువు కంటే ద్వితీయ శత్రువు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఓకే. అలాగే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ ఎప్పుడు నిజాలు తక్కువ మాట్లాడుతుంటాయి, బయట విషయాలు మాట్లాడుతుంటారు. ఇన్నర్ విషయాలన్నీ ఎక్కువ నెగిటివ్గాను, నిజాలు కాకుండా అబద్ధాలతో కవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు జరుగుతున్న పరిణామాలు మీరు క్లియర్గా కనపడుతున్నాయి.
అందుకని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రధానమైన శత్రువు ఎవరు? వైఎస్ఆర్సీపీ. సో ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని ఎలాగైనా దించేసి అధికారంలో రావాలనుకుంటున్నారు. అది మీరు కొట్లాడండి. దాంట్లో కాపులను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ఓకే, కాపులను ఇన్వాల్వ్ చేసి కాపులు ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కాపులు అనేవాడు ఎక్కువ శాతం తటస్థంగా ఉన్నారు. అవును, ఏ పార్టీకి వెళ్ళాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో అర్థం కాక అనేది 3 పార్టీల మధ్యలో కాపులు తటస్థంగా ఉండి రేపు కాపులకి ప్రధానంగా ఎవరైతే ఎక్కువ అన్యాయం చేస్తారో వాళ్ళని శత్రువుగా భావించి వాళ్ళకి వ్యతిరేకంగా కాపులు నిలబడటానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాన్ని మీరు పిచ్చి పిచ్చి మాటలతో, పిచ్చి పిచ్చి చేటలు, కుర్ర హీరోలతో, పిల్ల హీరోలతో చెత్త చెదారంతా పోగేసి మాట్లాడిస్తే దానివల్ల భవిష్యత్తులో మీకే నష్టం. దయచేసి ఇది అర్థం చేసుకోండి. దయచేసి మీరు కొట్లాడండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కొట్లాడాల్సింది వైసీపీతో. వైసీపీ చేసే మంచి కార్యక్రమాలు ఉన్నాయి, చెడు కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో మంచి ఏదో చెడు ఏదో విడదీసి చూసి దాని మీద ఫైట్ చేయండి. మాకు ఇష్టమైతే మీతో కలిసి వస్తాం. అంతేగాని తటస్థంగా ఉన్న మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని అటుపక్కకు పంపించడానికి ట్రై చేస్తే అది ఆ నష్టం మీకే జరిగిద్ది. దీని ద్వారా మీకు మరొకసారి విన్నపం చేస్తున్నా, నిజాలను మాట్లాడమని పిలవండి, బాకాదారులను పిలవమాకండి. ఎందుకంటే ఇవాళ మీ ఛానల్స్లో మీ యాంకరింగ్ దగ్గరికి చిల్లర తీసుకుని యాంకరింగ్ చేసేవాళ్ళే తప్ప నిజంగా వాస్తవాలు తెలిసిన వాళ్ళ నీకు చెప్పండి ఒకసారి. రంగా గారి మరణ శాసనం, నన్ను టీడీపీ ప్రభుత్వం చంపుతుంది, అక్కడ కులం కూడా మెన్షన్ చేయలేదు. నన్ను టీడీపీ ప్రభుత్వం చంపబోతుంది. ఇక్కడ ప్రభుత్వంలో చాలా ఇతర కులాలు కూడా ఉన్నాయి అందులో. అంటే ఎప్పుడు అధికారం ముఖ్యమంత్రి ఎవరైతే చెప్తారో ఆ కులం గురించే ప్రధానంగా మాట్లాడతారు. వాళ్ళ వైసీపీ గురించి మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు తప్ప దాంట్లో ఉన్న పేరు నాని గురించిను లేదా బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడరండి. ఒకసారి అర్థం చేసుకోండి. ఓన్లీ ప్రభుత్వంలో అందరూ ఉంటారు, నామకాయ వ్యవస్థ ఉంటారు. ఇప్పుడు నామకాయ వ్యవస్థలో ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు తెలీదా? ఉప ముఖ్యమంత్రులు నామకాయ వ్యవస్థ కాదా? ఏ మంత్రి వాళ్ళ నామకాయ వ్యవస్థ కాదు చెప్పండి. అలా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన టీము, అదే కోర్ కమిటీ, ఆ కోర్ కమిటీలో అదర్ కులం వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు చేసిన దీన్ని మీరు ఊరికినే కమ్మలని రెడ్లని, అసలు మీ కమ్మకి రెడ్డికి సబ్జెక్ట్ ఏంటిది? రంగా గారు అనేవాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న అవినీతి పనులకు కానీ ప్రజా వ్యతిరేక ఉద్యమాలకి, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజారక్షణ అనే ధ్యేయంతో రంగా అనేవాడు ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టడం, దాంట్లో అసూలు బాసాడు. ప్రభుత్వం తట్టుకోలేక నా ప్రభుత్వం పోద్దనే ఉద్దేశంతో మొదలు చేశాడు తప్ప అక్కడ కుల ప్రసక్తి అనేది లేదు. రంగా గారిని చంపింది ముమ్మాటికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ ఇంకో చిన్న విషయం సుబ్రహ్మణ్యం గారు, జర్నలిజం విషయానికి వస్తే అదే ప్రభుత్వంలో అతి దారుణంగా హత్య గావించబడిన పెంగళి దశరథరామ్ గారు మీకు పరిచయం ఉండుంటారు. నాకు మంచి స్నేహితుడు ఆయన. ఇప్పుడు మరి ఈ జర్నలిజం, ప్రస్తుత జర్నలిజంలో ఉన్న వ్యక్తులకి అప్పటి జర్నలిజం అదే ఎన్టీఆర్ గవర్నమెంట్ మీద ఆ పెంగళి దశరథరామ్ గారు ఎలాంటి పోరాటం చేశారో మీకు తెలుసు, ఎంత నిజాయితీగా. దాని గురించి ఒక నిమిషం చెప్పగలుస్తారా? ఆ పోరాటాల గురించి కానీ. పెంగళి దశరథరాము ఒక నిక్కచ్చిమైన పేరు వింటేనే ఎన్టీఆర్ రామారావు వణికిపోయేవారు. నిక్కచ్చి మనిషి. నిక్కచ్చి అంటే నాకు తెలిసి ఆయన ఏనాడు ఇస్త్రీ బట్టలు వేసుకునేవాడు కాదు. ఓకే, గబగబా 2 జతల బట్టలే ఉండేవి. తన జీవితం అంతా జర్నలిజం కోసం, ఎప్పుడు అంగుకి ఆర్బాటానికి పోలా. నేను చూశాను స్వయాన తెలుగుదేశం బట్టలని బకెట్లో ముంచి పిండి ఆరేసేసి దండి మీద వేసేసి స్నానం చేసేటప్పుడు అంతకుముందు వేసిన బట్టలు వేసుకొని మళ్ళీ రేపొద్దున ఇదే అలాగే చేసేవాడు తప్ప, అలాగా అతను అనేక విషయాలు తెచ్చుకోవడానికి అర్ధరాత్రులు ముసుగు కప్పుకొని విషయాలు తెలుసుకోవడం కోసం. ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో ఆయన ఒక నాయకుడి బయట గుమ్మం ఎక్కే దగ్గర నాపరాలు ఉంటే నాపరాల కింద దాక్కొని ఆ విషయాలన్నింటినీ పసిగట్టి అంత హీరోయిజంగా జర్నలిజం చేశాడు. ఇప్పుడున్న జర్నలిస్ట్కి పెంగళి దశరథరామ్ అంటే తెలుసా? అతని సాహసాలు తెలుసా? అతని ప్రభుత్వం అతని పేరు చెప్తే
ఎన్టీ రామారావు ప్రభుత్వం ఊగింది. అంత బలమైన అంత 100 కేజీలు ఉన్న నాయకుడు కూడా అతని దెబ్బకి వణికిపోయేవాడు. ఇతను వెయిట్ ఎంత? 60 కిలోలు. 60 కిలోలకి 100 కిలోలు వణికిపోయింది. అంటే అతని పవర్, ఆ జర్నలిజం పవర్ అలాంటిది. అవునండి. ఆ విట్నెస్ ఒకటి పట్టారు. ఎందుకంటే ఆయన పూర్వాశ్రమంలో ఎన్టీ రామారావు గారి శ్మశానంలో పూజలు చేసే ఫోటోలు కూడా ప్రచురించింది నాకు తెలుసు ఆయన. అది నిజంగా గొప్ప విషయం. గొప్ప విషయము. దాంట్లో పెళ్లి చేసుకున్న అమ్మాయిని కానీ మీరు తెలుసుకుంటే, సినిమా యాక్టర్ దేవిక. ఓకే. ఆ దేవిక గారు ఒకప్పుడు రామారావు గారిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. తర్వాత వయసు అయిపోయింది, ఆవిడ దూరంగా ఉంటే రామారావు గారు తన ముఖ్యమంత్రి పీఠం కంటిన్యూ చేసుకోవడం కోసం నేను ఒక యాగం చేయాలి, ఆ యాగంలో నాకు ఒక పెళ్ళి అయినట్టు నాకు నా పక్కన కూర్చొని యాగం చేయాలంటే ఒక భార్య కావాలని చెప్పి, మీరు ఇందాక అడిగిన మొదట్లో ఒక క్వశ్చన్ అడిగట్టు, రామారావు గారు చాలా చక్కగా పిల్లల్ని పెంచారు. ఈ ఉదాహరణతో ఈ సబ్జెక్టుతో అది కంపేర్ చేయండి, మీకే తెలిసింది రిజల్ట్ ఏంటో. అలాగే చూడండి మీరు. ఒక్క నిమిషం ఏంటంటే అక్కడికి ఆయన హత్య కూడా ఆ గవర్నమెంట్లోనే జరిగిందండి, దశరథరామ్ గారి హత్య. ఇప్పుడు వసంతరాజరావు గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ప్రభుత్వం ఆ విషయంలో ఒక తీవ్రమైన యాక్షన్ తీసుకోవటం, ఆ యాక్షన్లో ఆయన మీద అనామకులు పేర్లు పెట్టి రైల్వే స్టేషన్లో కారు తొలికినవాడిని, వేరే ఆ ఇంట్లో పనిచేసే జీతం కోసం కొట్లాడుకున్న వేరే వ్యక్తిని వీళ్ళని తీసుకొచ్చి పెట్టేసేసి దాన్ని ఈ మర్డర్ని ఒక చిల్లరగా తీసేశారన్నమాట. అలాగే చాలా ఉన్నాయి వాస్తవాలు చెప్పుకోవాలంటే. కాబట్టి ఇలాంటి వాస్తవాలన్నీ మీరు పిచ్చి మాటలు మాట్లాడితే మేము అన్నీ బయట తీయాల్సి వస్తుంది. అలాగే కుప్పంలో వెంకటకృష్ణారావు గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి బాగా తెలుసు ఆయనకి, ఆయన కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు. మీరు దయచేసి ఈ డిస్కషన్ పెంచమాకండి. మేము అనేది కూడా ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన రంగా గారి సంఘటన కానీ, ముద్రగడ గారి ఇంటి మీద దాడి కానీ, వీటన్నిటిని ఒకసారి గుర్తు తెచ్చుకొని విచారం వ్యక్తం చేయమండి. తప్పు జరిగిపోయింది మా గవర్నమెంట్లో అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తే ఇవాళ రాష్ట్రంలో చాలా పెను మార్పులు జరుగుతాయి. ఎందుకంటే మావాడు మీ అభివృద్ధి కోసం పక్కనే ఉన్నాడు. కాబట్టి మీరు ఆ ఒక్క విషయాన్ని మీరు తేల్చగలిగితే ఈ రాష్ట్రంలో చాలా పెను మార్పులు జరుగుతాయని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి. ఈ చర్చ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న అండి. మీడియా పరంగా చూసుకుంటే ఒక తెలుగుదేశానికి మద్దతుగా కొన్ని ఛానల్స్ ఉన్నవి, అలాగే వైసీపీకి మద్దతుగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి సొంత ఛానల్స్తో పాటు. అలాగే మరి వీళ్ళందరికీ వారి వారి కుల మద్దతు పొందుతున్నప్పుడు తప్పుగా లేనిది ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి కాపు కులం సపోర్ట్ చేస్తే ఈ మీడియాకు వచ్చిన బాధ ఏంటండి? వారు చేస్తే ఒప్పు, మిగతా వారు చేస్తే తప్ప? మీ ప్రశ్నలో క్లారిటీ లేదు. ఎందుకంటే రాజకీయంగా ఎదగటానికి ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్స్ ఉన్నాయండి ఒకటి. రెండో ప్రశ్న, అదేవిధంగా ప్రస్తుత పవన్ కళ్యాణ్ గారికి కాపులందరూ సపోర్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటి? వీళ్ళకి ఈ ఛానల్స్కి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు కేవలం ఒక కులాన్నే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఛానల్స్ పరంగా? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది తప్ప, అంటే పేరెన్నిక కానీ నా ఛానల్స్ అయ్యి పెద్ద సపోర్ట్ చేయట్లా. అదేనండి నేను అడిగింది. చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఎటు అనేది ఇంకా తేల్చుకోలేని సబ్జెక్ట్లో ఉన్నాడు. అందుకని మనం ఎంకరేజ్ చేస్తే రేపు మనకి ఏకమేక అవుతాడేమో. అందుకే అలాగే అంతకుముందు సామాజిక పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి కాపులు సఖ్యతగా ఉన్నారా లేరా అని చూస్తే రంగాగారి సబ్జెక్ట్ నుంచి దూరం జరుగుతూ వాళ్ళు ఈ డిబేట్లతో ఇంకా దూరంగా జరుగుతున్నారు. అందుకని మేము చెప్పాం ఒక్కసారి రాష్ట్రంలో ఇవాళ, అంతకుముందు ఒక డిబేట్లో చెప్పాం. సామినేని ఉదయ్ భాను గారు రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే అతని నాయకత్వం కానీ అతని వ్యక్తిగతం కానీ అందరూ ఒప్పుకొని చాలా మంచివాడు, చాలా గొప్ప, ఆయనకి శత్రువు కూడా వచ్చి
నాకు ఈ పని ఉందంటే చేసి పెట్టే వ్యక్తి భాను గారు. అలాంటి భాను గారిని కొన్ని ఛానల్స్ కానీ మాట్లాడండి. అధికార ప్రతినిధిగా ప్రమోట్ అయిన ఈ మధ్య కాలంలో ప్రమోట్ అయిన మరో చిన్న పట్టాభి, ఆ పట్టాభి కూడా భానుగారి కొడుకుని గంజాయి స్మగ్లర్గా చూపించాలని ట్రై చేయటం, ఇలాంటివన్నీ మీకు ఏంటంటే మీరు అడుగు పైకి ఇట్లా అడుగు కిందకి జారుతుంది. అలాగే ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేస్తే ఇంకా కిందకి జారిపోతారు. ఇవాళ మీకు రక్షణగా నిలబడటానికి ఎవరు ముందుకు రావట్లా. అందుకని రిటైర్డ్ అయిపోయిన రాఘవేంద్రరావు, సినిమాలు తీయలేని అశ్విని దత్తు వీళ్ళే తప్ప రాజకీయంగా మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మీతో ఉన్నవాళ్ళు ఎవరున్నారు మీతో పక్కన వాళ్ళు? అందుకని మీరు దయచేసి నిజాలు మాట్లాడండి, క్లారిటీ తీసుకోండి. ప్రతి సబ్జెక్టులో క్లారిటీ తీసుకుని మాట్లాడండి. ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేయమాకండి. అలాగే మీరు చేసే ప్రతి పనికి ప్రతి వ్యతిరేకం కాపుల పట్ల చేసే వ్యతిరేకత పనికి కాపునాడు ఎప్పుడూ అడ్డు తగులుతుంటుంది. కాపునాడుతో పెట్టుకోవడం అంటే తలతో నిప్పుతో తలకొక్కున్నట్టే ఇదని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మా చేతిలో రాయి గట్టిగా ఇసిస్తే ఎటు తగిలితో మాకే అర్థం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాపునాడు సబ్జెక్టులో కాపుల పట్ల మీరు చాలా హుందాగా వ్యవహరించండి, చీప్గా వ్యవహరించమాకండి. థ్యాంక్ యూ. ఇదండి ప్రస్తుతం టీవీ ఛానల్స్లో కావచ్చు, అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో కొన్ని ప్రత్యేకించి ఎటువంటి అతి ప్రదర్శిస్తున్నది, ఏ రకంగా ఒక కులానికే మద్దతు చెప్తూ మరో కులానికి ద్రోహం చేయాలని చూడటము, చెడు చేయాలని చూడటము చేస్తున్న వాటి తీరు మార్చుకోవాలని ఛానల్స్ యాజమాన్యం ఆ దిశగా ఆలోచించాలని యాంకర్లు కావచ్చు, న్యూస్ ప్రజెంటేటర్లు కావచ్చు, తమ మాటల్లో తప్పులు లేకుండా, అంటే అసభ్య పదజాలం లేకుండా ఏకవచన సంబోధనలు ఇటువంటివన్నీ మానాలని, ఛాలెంజ్లు చేయటం, చెప్పించటాలు ఇటువంటివన్నీ మానాలని సలహాలు ఇస్తూ, ఏదన్నా విషయాన్ని మీరు ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు తగిన రీతిలో కరెక్ట్ మనుషుల్ని, అంటే ఏ సందర్భంలో ఏ మనుషులు ఉన్నారు, ఆ మనుషులు ఇప్పుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుని నిజమైన సమాచారాన్ని ప్రస్తుత యువతకు అందజేస్తే కొంతమంది నాయకుల గురించిన నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ రకంగా ఛానల్స్ ప్రయత్నించాలని, తమ ఉనికిని ఎప్పటికప్పుడు పెంచుకునేలాగా చూడాలి కానీ దిగదార్చుకునేలాగా చేయొద్దనేసి సలహాలు వస్తూ సుబ్రహ్మణ్యం గారు ముగించారు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే. తిరుమలరావు signing off. Please subscribe our channel.